మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శ్రావణ గురువారం వరలక్ష్మి వ్రతం ముందు రోజు గనుక ఉప్పు నీళ్లతో ఇలా చేయండి చాలు. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి డబ్బును ఇస్తుంది. వద్దన్నా డబ్బే డబ్బు. వరలక్ష్మి వ్రతానికే కాదు, ముందు రోజుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈరోజు ఉప్పు నీళ్ల పరిహారాన్ని చేస్తే చాలు, మీ కష్టాలు తొలగిపోతాయి. ఆ లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. మీ జాతకం రాత్రికి రాత్రే మారిపోతుంది. మీరు ఊహించినంత ధనాన్ని చూస్తారు. మీకు తెలియని ఒక అద్భుతమైన శక్తి మీలోకి వస్తుంది. ఈ శక్తి వలన మీరు ఏ పని చేసినా ఆ పనిలో ఘన విజయాలను సాధిస్తారు. మీకోసం ధన ద్వారాలు తెరుచుకుంటాయి. సంపాదన పెరుగుతుంది. ఈ పరిహారం చేయటం వలన మీ ముఖంలో తేజస్సు పెరుగుతుంది. అద్భుతమైన యోగం కలుగుతుంది. ఉప్పు నీళ్లు అనేవి దేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందుకే విష్ణుమూర్తి నీరు ఉండే సముద్రం మీదే శయనించి ఉంటాడు. నీటిని ఎప్పుడూ చులకనగా చూడకూడదు. నీటిలో సకల దేవతలు ఉంటారు. లక్ష్మీదేవి కూడా నీటిలో ఉంటుంది. నీటిని ఎప్పుడూ చులకన చేసి మాట్లాడకూడదు. ఎంతో గొప్ప ధనవంతుడైనా సరే నీరు లేకుండా బ్రతకలేడు. అన్నం దొరకపోయినా 2-3 రోజులు బ్రతికేయవచ్చు. కానీ నీరు లేకపోతే మాత్రం ఒక్కరోజు కూడా మనిషి బ్రతకలేడు. అటువంటి నీటిలో ఉప్పును కలిపి ఈ గురువారం రోజు ఒక పరిహారం చేస్తే చాలు, లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి కావాల్సినంత ధనాన్ని ఇస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి గురువారం రోజు ఉప్పు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నిజమైన మానవతావాది ఎలా ఉండాలో తెలిపే పవిత్ర కథను విందాం. ఒక ఊరిలో ధనికుడైన వృద్ధుడొకడు ఉండేవాడు. అతనికి వయసు పైపడటంతో తన ఆస్తిని సమభాగాలుగా తన 3 కొడుకులకు పంచి ఇచ్చాడు. కానీ ఒక విలువైన వజ్రపు ఉంగరాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా తను ఉంచుకున్నాడు. అలా ఎందుకు చేశావు అని కొడుకులు అడిగిన ప్రశ్నకు అతను ఇలా జవాబిచ్చాడు. ఆఖరకు నాకు మిగిలిన ఈ వజ్రపు ఉంగరాన్ని విభజించటం సాధ్యం కాని పని కనుక నేను మీ 3కి కొంత సమయం ఇస్తాను. ఈ సమయంలో మీరు 3 దిక్కులకు వెళ్ళి మంచి పనులు చేయండి. ఆ 3 కొడుకులలో ఎవరు నిజమైన మానవతావాదో నేను కనుక్కున్నాకే ఈ వజ్రపు ఉంగరం వాడికి దక్కుతుంది అని అన్నాడు. తర్వాత అతని 3 కొడుకులు 3 త్రోవలలో వెళ్ళారు. కాలం అతివేగంగా సాగిపోయింది. అతను నిర్ధారించిన సమయం ఆసన్నమైంది. 3 అన్నదమ్ములు తండ్రి ఇంటికి మరలి వచ్చారు. ఒక్కొక్కడు తన మానవతా చర్యలను చెప్పుకోసాగాడు. వారిలో జ్యేష్ఠుడు ఇలా మొదలుపెట్టాడు. నాన్న విను, ఒకరోజు నా దగ్గరకు ఒక అపరిచితుడు వచ్చాడు. తన ధనాన్నంతా నాకు అప్పగించి తను తిరిగి వచ్చేంత వరకు దాన్ని భద్రంగా ఉంచమని కోరాడు. నేను సరే అన్నాను. రాసి ఇచ్చిన పత్రంలా నా మాటను అతను స్వీకరించి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులైన తర్వాత తను తిరిగి వచ్చి తన డబ్బుని ఇమ్మన్నాడు. నేను దానిని నా దగ్గర ఉంచుకునేవాణ్ణే కానీ నిజమైన మానవతావాదిని కాబట్టి ఆ డబ్బును వడ్డీతో సహా కూడా చేర్చి అతనికి అప్పగించాను. కాబట్టి ఇప్పుడు నువ్వే చెప్పు, ఆ వజ్రాల ఉంగరానికి నేను తగినవాణ్ణే కదా అన్నాడు. దానికి వృద్ధుడు, కానీ అబ్బాయి, లోకంలో అంతరాత్మ ఉండే వ్యక్తులు చేసినట్లే నువ్వు కూడా చేశావు. దీనిలో గొప్ప ఏమీ లేదు అన్నాడు. ఇక 2వ కొడుకు ప్రారంభించాడు. నాన్న, నా సముద్రయానంలో వాన ఉరుములతో సహా పెను తుఫాను చెలరేగింది. ఆ తరుణంలో ఓ ఓడపై భాగం మీద ఒంటరిగా నుంచున్న ఒక అమాయకుడైన బిడ్డ తూలి లోతైన సముద్రంలో పడిపోయాడు. ఆ బిడ్డను కాపాడాలని ఎవ్వరూ అనుకోలేదు. కానీ నిజమైన మానవతావాదినైన నేను మాత్రం భయంకరంగా విజృంభించే కెరటాలలోనికి దూకి ఒక అమాయకుడైన బిడ్డను రక్షించాను నాన్న. ఇప్పుడు చెప్పు, నేను యథార్థమైన మానవతావాదినే కదా అన్నాడు. దానికి ఆయన తండ్రి, మంచి పనే చేశావు నాయన. నీ జీవితాన్నే నీవు లక్ష్యం పెట్టక తెగించావు. అది చాలా ఘనకార్యమే. కానీ పిరికి పంద కానివాడు ఎవరైనా సరే సరిగ్గా అలాగే చేసి ఉంటాడు అన్నాడు. ఇక ఆఖరి కొడుకు తన అనుభవాన్ని ఇలా చెప్పసాగాడు. నాన్న, నేను గొర్రెల మందకు కాపరిగా ఉండేటప్పుడు చల్లని గాలి వచ్చి నా శత్రువులను నిద్రపుచ్చింది. ఆ సుఖనిద్రలో ఒకడు ఏటవాలుగా ఉండే చోటుకి దొర్లిపోయాడు. ఇంకా కొంచెం దొర్లితే అతను తప్పక చనిపోయేవాడే. నేను అక్కడకు అతన్ని పోనివ్వలేదు. అతను నా శత్రువైనా సరే అతన్ని లేపి ఆ విపత్తు నుండి అతన్ని రక్షించాను అని ముగించాడు. అప్పుడు అతని తండ్రి గర్వంగా సంతోషిస్తూ, అబ్బాయి, నీవు అత్యంత ఘనమైన కార్యాన్ని చేశావు.
శత్రుత్వాన్ని, పగను మనసు నుండి బహిష్కరించడానికి అత్యంత గొప్ప హృదయం అవసరం. కనుక నీవే నిజమైన మానవతా అభిమానివి. నిస్సందేహంగా ఈ వజ్రపు ఉంగరం నీకే చెందాలి అని ఆ ఉంగరాన్ని తన చిన్న కొడుక్కి బహుకరించాడు. ఇక వీడియోలోకి వస్తే ఈ గురువారం చాలా విశేషమైనది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా లక్ష్మీదేవి అనుగ్రహంతో 100కు 100% ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి ఈరోజు నీటితో ఒక పరిహారం చేస్తే చాలు, వద్దన్న కోట్లు వచ్చి పడతాయి. మీరు ధనవంతులుగా మారిపోతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, ఈరోజు చక్కగా ఉదయం లేచి స్నానం చేసి మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత చక్కగా ఒక గ్లాసులో కానీ బౌల్లో కానీ మంచినీళ్ళు తీసుకొని ఆ నీటిలో 2 స్పూన్ల గల్లులుప్పును కూడా వేయండి. తర్వాత ఈ ఉప్పు నీటిలో కరిగేలాగా బాగా కలిపి ఈ ఉప్పు నీటిని మీ ఎడమ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. బాత్రూమ్ తప్పించి మిగిలిన అన్ని గదుల్లో కూడా తిరగండి. చివరిలో ఈ ఉప్పు నీటిని తీసుకొని వచ్చి మీ ఇంట్లో అందరికీ కనిపించే విధంగా హాల్లో కానీ టీవీ దగ్గర కానీ పెట్టి వదిలివేయండి. ఇలా పెట్టడం వలన ఆ నీళ్లు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, చెడును లాగేసుకుంటాయి. మళ్ళీ ఈ ఉప్పు నీటిని ఎప్పుడు తీయాలంటే రంగు మారినప్పుడు తీయాలి. ఈ నీళ్లు లైట్ ఎల్లో కలర్లోనికి కానీ, లైట్ గ్రీన్ కలర్లోకి కానీ, లైట్ బ్లూ కలర్లోనికి కానీ మారుతాయి. అప్పుడు ఈ ఉప్పు నీళ్లు తీసేసి ఇంటి బయటకు తెచ్చి ఎవరూ తిరగని చోట పడవేయండి. ఇలా ఈ గురువారం రోజు ఉప్పు నీళ్లు పరిహారం చేసుకుంటే మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. వద్దన్న ధనం వస్తుంది. కాబట్టి మీరు కూడా రేపు శ్రావణ గురువారం రోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. రేపు 2వ శ్రావణ గురువారం, వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు. చాలా విశేషమైన రోజు ఇది. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు గనుక ఈరోజు ఆడవాళ్ళు వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాగ్రినంతా కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు వరలక్ష్మి పూజకు కావలసిన పూలు, చీరలు, గాజులు, తాంబూలాలు, శనగలు ఇలా అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ గురువారం రోజు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు, 24 గంటల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కష్టాలన్నీ కూడా తీరిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. పసుపు గురించి మన అందరికీ తెలుసు పసుపు చాలా పవిత్రమైనది అని. పసుపు లేనిదే ఏ పూజ ఉండదు, అలాగే శుభకార్యం కూడా మొదలవ్వదు. మన అందరి ఇంటిలో పసుపు ఉంటుంది. వంటల్లో వాడే పసుపుతో మనకు ఉన్న కష్టాలను తొలగించుకోవచ్చని పండితులు చెప్తూ ఉన్నారు. పసుపు ఆరోగ్యపరంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పరిహార పరంగా కూడా చాలా సహాయకారిగా ఉంటుంది. పసుపు ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇంటిలో సానుకూల శక్తిని ప్రవేశించేలాగా చేస్తుంది. అంతేకాదు పసుపు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. పసుపుతో పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. పసుపు డబ్బాలో ఇది పెట్టడం వల్ల మీ జీవితమే మారిపోతుంది. మీ ఇంటిలో ఉన్న ప్రతికూల వాతావరణం అంతా కూడా సానుకూలంగా మారిపోతుంది. మనలో చాలామంది కుటుంబపరంగా సమస్యలను, ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమందికి ఆర్థిక పరంగా బాగున్న ఇంటిలో కుటుంబ సమస్యల వల్ల లేదా బంధువుల వల్ల మనశ్శాంతి కరువవుతుంది. కొన్నిసార్లు పిల్లలు కూడా మాట వినకుండా మొండివారిగా తయారవుతూ ఉంటారు. ఈ పరిహారం చేయటం వల్ల మీ పిల్లలు మీ మాట చక్కగా వింటారు. అంతేకాదు వారు ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నా అవి కూడా తొలగిపోతాయని పెద్దల మాట. పసుపు డబ్బా ఎప్పుడూ ఖాళీ అవ్వకూడదు. ఖాళీ అయితే లక్ష్మీదేవి తుడిచిపెట్టుకుపోతుంది. ఎందుకంటే పసుపు మంగళకరమైన వస్తువు. అయితే పసుపు డబ్బాలో 2వ శ్రావణ గురువారం రోజు అనగా వరలక్ష్మి వ్రతానికి ముందు వచ్చే గురువారం రోజు ఇది ఒక్కటి వేస్తే చాలు, 24 గంటల్లో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి వరలక్ష్మి వ్రతం ముందు రోజు పసుపు డబ్బాలో ఏం వెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దక్షిణాయనం వేసవి చివరిలో, వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చేదే శ్రావణ మాసం. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అలాగే శ్రావణ మాసంలో చంద్రుని ప్రభావం ఎక్కువ. చంద్రుడు మనస్సుకు అధిపతి. చంద్రుని సహోదరి శ్రీ మహాలక్ష్మీదేవి.
అందుకే శ్రావణ మాసంలో మంగళవారం మంగళగౌరిని, శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో శ్రీ మహాలక్ష్మికి పూజలు నిర్వహిస్తారు. సౌరమానం ప్రకారం హిందూ సంవత్సరాదిలో 5వ నెల శ్రావణ మాసం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజు పండుగలా చేసుకుంటూ ఉంటారు. శ్రావణ మాసానికి పరిపూర్ణత తీసుకొచ్చేది వరలక్ష్మీ వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించటం ఆనవాయితీ. శ్రీ మహావిష్ణువు సతీమణి మహాలక్ష్మి వివిధ రూపాలతో సర్వమానవాళి కోరికలు తీరుస్తూ అందరినీ కంటికి రెప్పలా కాపాడుతుంది. కానీ అష్టలక్ష్ముల్లో వరలక్ష్మికి ప్రత్యేక స్థానం ఉంది. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభిష్టాల కోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. సకల శుభకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. వరలక్ష్మీ వ్రతాన్ని తెలుగువారు ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రావణ వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ శుద్ధ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటూ ఉంటారు. ఈరోజు ఎంతోమంది మహిళలు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చనలతో పూజలు చేస్తారు. నవ వధువులతో తొలి శ్రావణంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. అష్టైశ్వర్యాలు సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. ఈ వ్రత విధానం వెనుక భక్తి తత్పరలతో పాటు కళాత్మక దృష్టి ఉండటం విశేషం. ఈ వ్రత విధానాన్ని గురించి భవిష్యోత్తర పురాణం వివరిస్తోంది. సకల సంపదలు కలిగించే ఉత్తమ వ్రతంగా ఈ వ్రతానికి పేరుంది. వరాలను ఇచ్చే లక్ష్మి కనుక వరలక్ష్మి అయ్యింది. ఆమె స్త్రీలకు సర్వ సౌభాగ్యాలను కలిగిస్తుంది. ఈ వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే స్త్రీలకు ఐదోతనం, సౌభాగ్యం, సంతాన ప్రాప్తి కలుగుతాయని నమ్మకం. ముత్తైదువులు, కన్యలు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వ్రతం చేయటం కుదరని వారు శ్రావణ మాసంలో తర్వాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభిష్టాల కోసం, నిత్య సుమంగళిగా ఉండాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. అయితే ఈ శ్రావణ వరలక్ష్మి పూజ కొత్త నగతో చెయ్యాలనేది కొందరి నియమం. అందుకే నవవధువులు ఈ వ్రతం చేస్తే వారికి అత్తింటి వారు నగలు పెడతారు. ముత్తైదువులు లక్ష్మీ రూపులకు పూజ చేసి మంగళసూత్రంలో కట్టుకుంటారు. తరువాత ఆ బంగారమే భవిష్యత్తు తరాలకు మదుపు అవుతుంది. మరికొంతమంది తమ ఇంటి ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి బంగారం కొనుక్కుంటూ ఉంటారు. వరలక్ష్మి వ్రతానికే కాదు, వరలక్ష్మి వ్రతానికి ముందు వచ్చే రోజుకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. సాధారణంగా శుక్రవారం నాడు అమ్మవారి వ్రతం చేస్తాము. ముందు రోజు అనగా శ్రావణ గురువారం రోజు పూజకు కావలసిన సామాగ్రినంతా కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. గురువారం అనేది గురుగ్రహానికి సంబంధించిన రోజు. గురువుకు సంకేతం పసుపు కనుక శ్రావణ గురువారం రోజు పసుపు డబ్బాలో ఇది వేస్తే 24 గంటల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం పెట్టాలంటే ఏమీ లేదు. ఈరోజు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రంలో 2 జాజికాయలు, 2 యాలుకలు వేయండి. వేశాక ఆ రెండింటినీ కలిపి మూటలాగా కట్టండి. ఆ మూటకు ధూప దీపాలు చూపించి తీసుకొని వెళ్ళి మీ పసుపు డబ్బాలో వేసేయండి. మీ దగ్గర వస్త్రం లేకపోతే 2 జాజికాయలు, 2 యాలుకలు తీసుకొని డైరెక్ట్గా అయినా సరే తీసుకొని వెళ్ళి పసుపు డబ్బాలో వేసేయండి. ఇలా వేశారంటే లక్ష్మీదేవి శీఘ్రమే మీ ఇంట్లోకి వస్తుంది. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ఈ పరిహారం చేసిన 24 గంటల్లో ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఏదో ఒక శుభవార్త వింటారు. ధనం విషయం కావచ్చు, పెళ్లి విషయం కావచ్చు, ఉద్యోగం విషయం కావచ్చు. ఇలా మీకు ఏ పని అయితే ఆగిందో ఆ పని జరుగుతుంది.
ఏదో ఒక విధంగా శుభం జరుగుతుంది. 24 గంటల్లో ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది కనుక అందరూ కూడా రేపు వరలక్ష్మీ వ్రతానికి ముందు రోజు అయిన శ్రావణ గురువారం రోజు పసుపు డబ్బాలో జస్ట్ ఇవి వేసి 24 గంటల్లో ఫలితాన్ని పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.